హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ మేమిఫై అనేది ఇప్పుడు మనం లీనియర్ నెట్వర్క్ల పైన మనకు సపోర్ట్ చేస్తుంది, మీకు తెలిసింది. సో ఇక్కడ ఎందుకంటే మీకు ఆల్రెడీ వాలెటెల్లో మేమిఫైలో వాలెటెల్లో క్రియేట్ చేయాలి. ఒకసారి ఈ వీడియో అయితే చేస్తాను. మీకు ఈ వీడియో అనేది నేను పోస్ట్ లింక్ ఇచ్చేస్తాను. ఓకే, టెలిగ్రామ్ ఉన్న వాళ్ళకి అందరు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్ అన్నీ మీకు, అలాగే డైలీ 1 మిలియన్ కాంబో కూడా మీకు దీంట్లో లభిస్తుంది. సో ఎలా చేయాలో కూడా మీకు వాయిస్ నోట్ ఇవన్నీ అయితే ఉంటాయి కాబట్టి వేరే ఆఫర్లు కూడా ఉంటాయి. సో అన్ని ఫాలో అప్ అయితే అవ్వండి. సో ఇప్పుడు మేమిఫై వాలెట్లో ఇక్కడ వాలెట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక $1 టు ఒక $2 or $3 అయితే మనం మినిమం యాడ్ చేసి పెట్టుకోవాలి లీనియర్ నెట్వర్క్ పైన. సో ఎలా యాడ్ చేయాలో నేను చెప్తాను. సో ఎందుకంటే ఫీ మినిమం $1 మెయింటైన్ చేసుకోమంటున్నా. సో మనం ఒక $2 అయినా మెయింటైన్ చేద్దాం. ఓకే, ఒక $3 తెచ్చుకుందాం. మిగతా మళ్ళీ అవసరమైతే మళ్ళీ తీసుకెళ్దాం. సో ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు అలాగే ఇక్కడ న్యూ యూజర్స్ ఇప్పుడు కూడా న్యూ యూజర్స్ జాయిన్ అవ్వచ్చు. ఎన్ని ఒక 5 or 6 మిలియన్ అయినా, 10 మిలియన్ అయినా ఏం చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక అఫీషియల్ మనకి డేట్ అయితే రాలేదు కాబట్టి. సో ఇక్కడ లింక్ అండ్ రిజిస్టర్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో జాయిన్ అయితే అయిపోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ట్విట్టర్ హ్యాండిల్లో చూడండి. ఇక్కడ మనకి ఒకసారి చెప్తాను చూడండి. 90% కమ్యూనిటీ అయితే మనకి ఇస్తున్నారు. 90% కమ్యూనిటీకే ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు హమ్స్టార్ వచ్చేసి 20% ఇస్తున్నారు. అలాగే వేరే ప్రాజెక్ట్ వచ్చేసి మనకి కమ్యూనిటీకి 90% అంటే మనకి కాయిన్స్ ఎక్కువ వస్తాయి. ప్రైస్ ఒకటి కొంచెం డౌట్ ఉంది. ప్రైస్ మనకు కొంచెం ఐడియా లేదు. మ్యాక్సిమం తక్కువనే ఉంటుంది. సో మీకు తెలిసిందేగా, నైట్ కన్నా కూడా చాలా తక్కువ ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఇక్కడ దీంట్లో ఒక అప్డేట్ అయితే చెప్తాను చూడండి. సో ఇక్కడ ట్విట్టర్ హ్యాండిల్లో 24 అవర్స్లో మీకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు చూడండి. ఈవీఎం వాలెట్ బేస్డ్ అండ్ లీనియర్ అంటే ఈవీఎం అంటే ఇక్కడ ఈథీరియం బేస్డ్ పైన లీనియర్ నెట్వర్క్ పైన వచ్చింది. ఓకే, సో అబుల్ టు యూజ్ ద వాలెట్ టు క్లైమ్ యువర్ ఎయిర్ డ్రాప్ వన్స్ మేమిఫై గోస్ లైవ్ అయితే వస్తుందని చెప్తున్నారు. బట్ ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారు. లింక్ పైన వెళ్ళండి. దీని టర్మ్స్ అండ్ కండిషన్ నేను చదువుతాను. ఇప్పుడు మీరు ఒకసారి క్లారిఫై చేసుకోండి. సో ఇక్కడ వాలెట్ ఎలా క్రియేట్ చేయాలి చెప్పారు. జస్ట్ ఇక్కడ వాలెట్ ట్యాబ్ అండ్ ఇక్కడ సీడ్ అండ్ 12 బ్యాకప్ కీస్ వస్తాయి. చాలామంది 12 బ్యాకప్ కీస్ చెప్పాను. సో చూసి చేసుకోండి. ఒక 12 బ్యాకప్ మీకు వాలెట్ క్రియేట్ అనేది నేను ఇక్కడ మీకు పోస్ట్ లింక్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, ఈ వీడియో పోస్ట్ లింక్ ఇచ్చేస్తాను. దీనిపై క్లిక్ చేసి ఆ టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేస్తుంది. ఆ వీడియో చూస్తే అయిపోతుంది. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ నెవర్ షేర్ యువర్ సీడ్ ప్లేస్ అంటే బ్యాకప్ కీస్ ఎవరికి సెండ్ చేయొద్దు, జాగ్రత్తగా రాసి పెట్టుకోమని చెప్తున్నారు. అలాగే ఇక్కడ హౌ టు క్లైమ్ ద ఎయిర్ డ్రాప్. సో ఇక్కడ చూడండి, మేమిఫై వన్స్ గో టు లైవ్ అనౌన్స్ లాంచ్ డేట్ ఖచ్చితంగా వస్తుంది సోషల్ మీడియాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లీనియర్ నెట్వర్క్ పైన న్యూడ్ పే ఇట్ ఈస్ సర్వీస్. ఓకే, అంటే కొంచెం నెట్వర్క్ ఫీ అయితే పెట్టుకోమంటున్నారు. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇంక్లూడ్ క్లైమ్ అండ్ టేక్ ఏ క్యాట్ అండ్ కమిషన్ ఫీ. సో నెక్స్ట్ ఇచ్చండి, డిపాజిట్ ఏ బిట్ ఆఫ్ లీనియర్ ఈటీహెచ్ టు పర్ఫామ్ ట్రాన్సాక్షన్. ఓకే, లీనియర్ పైన ఖచ్చితంగా మనకి ఇక్కడ ఈటీహెచ్ అయితే ఉండాలి. సో ఇక్కడ కమిషన్ ఫీ కూడా చెప్తాం. సో మనకు బేస్డ్ ఆన్ నెట్వర్క్ యాక్టివిటీ. సో డిపాజిట్ అట్లీస్ట్ $1 ఆఫ్ లీనియర్ ఈటీహెచ్. ఓకే, ఒక $1 ఒక $2 $3 తీసుకొని వాళ్ళకి మెయిన్ అప్పుడు మనకి కొంచెం ఫీ ఎక్కువ లేకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఫస్ట్ నీడ్ ఈటీహెచ్ అండ్ ఎనీ ఎక్స్చేంజ్. ఓకే, ఓకేఎక్స్ కానీ ఇక్కడ మనకి ఓకేఎక్స్ బైబిట్ అయితే ఇచ్చారు. ఓకేఎక్స్ బ్యాన్ ఉంది కాబట్టి మనం బైబిట్ ద్వారా అయితే మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఎలా చేయాలి లైవ్లో చెప్తాను. బట్ ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్ ఇది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఓకే, హ్యావ్ ఎక్స్చేంజ్ వచ్చేసి మనకి ఓకేఎక్స్ బైబిట్లోనే ఉందని చెప్తున్నారు వాళ్ళు. సో బైబిట్ అనేది మీకు రిజిస్టర్ వీడియో P2 వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. చూసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఖచ్చితంగా అది ప్రాఫిట్ అయితే వస్తుంది. సో గైస్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లో వెళ్ళిపోదాం. ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ అన్ని చూసారు కదా. ఇప్పుడు మనం లింక్ అయితే ఇచ్చేస్తాను. లింక్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ప్లే నౌ. యూజర్స్ కూడా ఈ విధంగా ప్లే అని ఆప్షన్ వస్తుంది. మీరు డైలీ 1 మిలియన్ కాంబో అండ్ ఇక్కడ ఎవరీ 3 hours ఒకసారి వచ్చేసి 1,94 అండ్ మీకు స్టార్టింగ్లో మీకు ఇక్కడ బూస్టర్లో వచ్చేయండి. డ్యామేజ్ అనేది ఒక లెవెల్ 10 అయినా లెవెల్ 12 అయినా పెట్టుకోండి. ఓకే, యూజర్స్ కొంచెం ఆగి చేయండి. ఓల్డ్ యూజర్స్ అయితే మీకు ఇక్కడ కాయిన్స్ ఉంటాయి కాబట్టి 11, 10 పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీకు బూస్టర్లో వెళ్ళండి. సో గాయ్స్ నెక్స్ట్ మీరు యాక్టివేట్ టాప్ బోట్ పైన క్లిక్ చేసి యాక్టివేట్ బోట్ అయితే చేయండి. మీకు 1,94 కాయిన్స్ ఎవరీ 3 hours ఈ విధంగా వస్తాయి. డామేజ్లో 11, 10 పెట్టుకోండి. ఎనర్జీలో ఈ విధంగా కాయిన్స్ అయితే ఏం చేసి పెట్టుకోండి. రీఛార్జబుల్ స్పీడ్ కూడా మ్యాక్సిమం చేసి పెట్టుకోండి. సో మీకు 1 మిలియన్ల పొందాలో డైలీ టెలిగ్రామ్లో పెడతాను, చూసేయండి. అలాగే మీకు ఇంతకుముందు వాలెట్ చెప్పాను. వాలెట్ అనేది ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకోండి. ఓకే, లీనియర్ నెట్వర్క్ పైన ఒకటి నెట్వర్క్ ఉంది లీనియర్. ఈ అడ్రస్ ద్వారా మనం డిపాజిట్ అయితే చేయాలి. ఓకే, అలాగే ఇక్కడ మేమిఫై కాయిన్స్ మనకి డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత సేమ్ లైక్ ఇప్పుడు నాట్ కాయిన్లో డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత సపరేట్ ఒక క్లైమ్ పేజ్ ఇచ్చారు. ఓకే, దాంట్లో క్లైమ్ చేసుకోమని. ఇక్కడ ఎందుకంటే ఇందులో ఏంటంటే మేమిఫై అన్నది ఇక్కడ డైరెక్ట్ మనకి కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత దీంట్లో యాడ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ సపరేట్ ఏమి ఉండదు. దీంట్లో యాడ్ అయిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ ఫీ మనం ఈటీహెచ్ అని యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ నుంచి అనేది మనం విత్డ్రా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకే, నేను ఫస్ట్ మీకు డిపాజిట్ ప్రాసెస్ చెప్తాను. విత్డ్రా ప్రాసెస్ అనేది మనకి మేమిఫై వాళ్ళు లాంచ్ చేసిన తర్వాత నేను లైవ్లో అప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, చాలామంది ఇక్కడ ఇప్పుడు మన సబ్స్క్రైబర్ అందరి కాడ ఒక 30 to 40 మిలియన్ దాకా అందరి కాడ ఉన్నాయి, లేదా ఒక 20 నుంచి 50 మిలియన్ లోపు అయితే మ్యాక్సిమం అయితే అందరి కాడ. ఎందుకంటే వీళ్ళు మధ్య మధ్యలో ఒక 4 మిలియన్ 2 మిలియన్ చాలాసార్లు అయితే ఇచ్చారు ఫ్రీగా. ఓకే, వితౌట్ మైనింగే ట్యాప్ చేసినందుకు అయితే ఇస్తున్నారు. సో మీరు మైనింగ్ చేయాల్సిన ఇది ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ 3 hours ఒకసారి వచ్చి క్లైమ్ చేసుకోండి, అయిపోతుంది. లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో 6 మిలియన్ అండ్ 4 మిలియన్ 2 మిలియన్ ఇక్కడ లిమిట్స్ ఉంటుంది. ఈ లిమిట్ దాటిన తర్వాతనే మీ లెవెల్స్ అని అప్గ్రేడ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే బైబిట్ యాప్. ఓకే, ఇక బైబిట్ యాప్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక గ్రూప్లో కూడా చాలాసార్లు పెట్టి. ఓకే, మీకు రిజిస్టర్ వీడియో P2P వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు P2P వీడియో చూసేసి, లేదా ఎనీ ఎక్స్చేంజ్ నుంచి అయినా మీరు TRX ట్రాన్స్ఫర్ వేసి చేసుకోండి, లేకపోతే P2P ద్వారా బై చేసుకోండి USDT అనేది. నాకు అక్కడ USDT కొంచెం ఉంది, నేను దీన్ని ఏం చేస్తాను చెప్తాను చూడండి. పైన కన్వర్ట్లో వెళ్ళండి, USDT పైన పెట్టుకోండి. ఓకే, కింద వచ్చేసి మీరు ETH. ఓకే, ETH పెట్టుకోండి. మ్యాక్సిమం ఇక్కడ నేను $4 ఎక్కువ తీసుకోవట్లేదు, ఒక $4 తీసుకుంటాను. ఇంత ETH అయితే మీకు వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక వైట్ పైన క్లిక్ చేయండి. మీకు ఫీ వచ్చి 0 ఉంటుంది, కన్ఫర్మ్ అయితే చేయండి. ఓకే, ఫీ అయితే ఒక $1/2 అయితే ఉంటుంది, నేను ఒకసారి లైవ్లో చూపిస్తాను. ఓకే, వివ్ అసెట్లో వెళ్ళండి, మీకు కొంచెం పేజ్ రిప్లేస్ చేస్తున్నాను. కింద మీకు $3.94 అయితే మీకు వచ్చేసింది. ఓకే, దీనిపై క్లిక్ చేయండి. ప్రజెంట్ మనం ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ప్రీ మార్కెట్ ఓపెన్ చేస్తే మీకు యూనిటీ ట్రేడింగ్లో వెళ్తుంది. సో దీన్ని మీరు ఫండింగ్లో తీసుకెళ్ళాలి. ఓకే, ఇక మీరు ఏం చేయండి, యూనిఫిల్డ్ ట్రేడింగ్లో వెళ్ళండి, ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసి మీరు యూనిఫిల్డ్ పైన పెట్టుకోండి, ఫండింగ్ కిందకు రండి. ఈ విధంగా మీకు ETH అంటే మీరు ఈ విధంగా ప్రాసెస్ ఉంటే చేయండి, లేకపోతే మీరు ఫండింగ్లో ఉంటే నో ప్రాబ్లం, మీకు కూడా ఈ విధంగా చేయాలి. ఓకే, మన యూనిఫిల్డ్ ట్రేడింగ్ వచ్చేసి స్పాట్ ట్రేడింగ్ కింద కొంతమంది కన్వర్ట్ అయింది. ఓకే, ప్రీ మార్కెట్లో ఓపెన్ చేసిన వాళ్ళకి. సో అందుకే మీకు చేయొద్దని చెప్పాను ఇంతకుముందుకే, సో చేయకండి. నార్మల్గా అయితే స్పాట్ అవ్వకుండా ఉండనివ్వండి, లేకపోతే మీరు ప్రీ మార్కెట్ టచ్ చేశారనుకోండి యూనిఫిల్డ్ ట్రేడింగ్ కిందగా చేంజ్ అయిపోతుంది. ఇది కూడా స్పాటే, నో ప్రాబ్లం, బట్ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అంతే. నెక్స్ట్ మీరు ఫండింగ్లో చేంజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ విత్డ్రా ఉంది, విత్డ్రా పైన క్లిక్ చేయండి. ETH కనిపిస్తుంది, ETH పైన క్లిక్ చేయండి. ఇక నెట్వర్క్ వచ్చేసి మీకు లీనియా, ఇక్కడ 4th one LINA లీనియా $0.62 మీకు ఫీ అయితే తీసుకుంటుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇక మీకు అడ్రస్ ఇక్కడ ఏం చేయండి, లీనియా నెట్వర్క్ పైన ఉంది. ప్రజెంట్ అయితే నాకు వచ్చి 0 ఉంది, మళ్ళీ మీరు అమౌంట్ ఉందనుకోండి చూడండి. ఇక్కడ అడ్రస్ ఒకసారి చెక్ చేసుకోండి, 0152 ఒకసారి మ్యాక్సిమం విధంగా తీసుకురండి. సో గైస్ వేరే నెట్వర్క్ పెట్టుకుంటే మీకు అమౌంట్ లాస్ అవుతారు, సో కేర్ఫుల్గా చేయండి. ఓన్లీ బైబిట్లోనే ఉంది ఆప్షన్ అనేది. లీనియా పెట్టేసి మీరు మ్యాక్సిమం పెట్టండి. మనకి ఇంత విత్డ్రా ఫీ అయితే 0.0002 మ్యాక్సిమం వచ్చేది. సో విత్డ్రా ఫీ వచ్చి అంతే ఉంది, సో నో ప్రాబ్లం. ETHలో కొంచెం ఎక్కువ ఏమైనా ఉంటే ఆ విధంగా కాయిన్గేక్లో చెక్ చేసుకోండి. సో ఇక్కడ విత్డ్రా అయితే కొట్టండి. సో కన్ఫర్మ్ చేసేసి మీరు ఇక ఈమెయిల్ ఐడి ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి చేసుకోండి. ఓకే, సో గైస్ విత్డ్రా అయితే పెట్టాను, సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ మేమిఫైలో కూడా వచ్చిందో మీకు చూపిస్తాను. ఓకేనా, వెయిట్ చేయండి కొద్దిసేపు. ఇక్కడ మీకు సక్సెస్ఫుల్ యాడ్ అయిన తర్వాత నేను మీకు వాలెట్లో అయితే షో అవుతుంది, కొద్దిసేపు వెయిట్ చేసి. సో గైస్ విత్డ్రా అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ టెలిగ్రామ్లో కూడా చూడండి, ఇక్కడ $3.31 అయితే నాకు వచ్చేసి. సో మ్యాక్సిమం $1 అన్నారు, మీరు $2 తెచ్చుకోండి. మ్యాక్సిమం $3 తెచ్చుకోండి, ఎందుకంటే మళ్ళీ మీరు అవసరం ఉంటే తీసుకెళ్ళండి. ఓకే, ఒక $6 అటు ఇటు లాస్ ఉన్నా ఇక్కడ మినిమం చూడండి, వెయిట్ చేయండి. సో మళ్ళీ మీరు విత్డ్రా చేసుకోవాలన్నా ఇక్కడ బ్లాక్ చైన్ ఫీ, ఎందుకంటే మీరు ఎక్కువ తెచ్చుకున్నా ఒకవేళ మీకు ప్రాబ్లం ఏమైనా ఉందా బ్రదర్ అంటే ఇక్కడ ఫీ ఎంత క్యాలిక్యులేట్ చేసి చెప్తాను, వెయిట్ చేయండి. సో గైస్ చాలా తక్కువ, 0.4 రూపీసే. సో 4 పైసా అనుకోండి, ఎక్కువ ఏం లేదు. సో నో ప్రాబ్లం, ఎక్కువ తెచ్చుకున్నా, బట్ మీరు ఒక $3 తెచ్చుకోండి, మినిమం ఒక $3. సో చాలామంది ఇంకో డౌట్ ఉంది, ఇక్కడ సెట్టింగ్లో వెళ్ళండి, మీ బ్యాకప్ కీస్. ఓకే, ఈ బ్యాకప్ కీస్ అనేది క్లిప్ బోర్డ్ పైన క్లిక్ చేసి మీరు చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మీరు పోతే క్లిక్ టు రివీల్ అంటే చూపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో లైవ్లో చూపించాను. సో బ్యాకప్కి చాలామంది పోతే ఒకవేళ మీరు వాలెట్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు సేవ్ చేసుకోలేకపోతే మళ్ళీ మీరు సెట్టింగ్ లెవెల్ చేసుకోండి. ఒకవేళ మీరు అన్ఇన్స్టాల్ చేయడం ఇవన్నీ ఏం ప్రయోగాలు చేయకండి, ఎందుకంటే మీరు ఏమైనా చేస్తే మళ్ళీ బ్యాకప్కి ఇస్తే రాదు, మళ్ళీ వాలెట్ ఓపెన్ కాదు. ఓకే, అదొకటి చూసుకోండి, రాసుకొని కీప్ నోట్ ప్యాడ్లో ఎక్కడో రాసి పెట్టుకుంటే బెటర్. మళ్ళీ పోతే రావు, వాళ్ళు చెప్పేశారు వాళ్ళు. సో విధంగా మీకు డిపాజిట్ అమౌంట్ అయితే తెచ్చుకున్నాం ప్రజెంట్ వచ్చేసి. ఓకేనా,
సో ఇక్కడ డిపాజిట్ అమౌంట్ అనేది నెక్స్ట్ మేమే5 అమౌంట్ రాగానే అన్ని ఎక్స్చేంజ్లో మనకి బైబిట్లో ఇక్కడ ఖచ్చితంగా లిస్ట్ అవుతుంది. సో ఇక్కడ బైబిట్లో మనకు ఆల్రెడీ ప్రీ మార్కెట్ హంసర్ నడుస్తుంది, బట్ ఇది నడవట్లేదు, బట్ ఇంకా టైం పడుతుంది. సో అలాగే ఇక్కడ మనం టెలిగ్రామ్ మన ఛానల్లో వెళ్దాం, వెయిట్ చేయండి. సో అలాగే మన ఛానల్లో ఒక పిన్ చేశాను చూడండి. ఈ పిన్లో మనకి 14 బోట్ లింక్స్ అది యాడ్ చేశాను, మీకు అన్నీ అయితే జాయిన్ అవ్వండి. మ్యాక్సిమం కాయిన్స్ ఎక్కువ జాయిన్ చేసుకోనికి ట్రై చేయండి. కొన్ని రిఫర్ చేసుకోండి, ఒక 5 or 10 రిఫర్, ఎనీ యాప్ అని బోర్డు కానీ ఏదైనా కానీ. సో ఇది చేయండి. అలాగే బైనాన్స్ రివర్స్ ఈ ఆఫర్ కూడా ట్రై చేయండి. అలాగే డాక్స్ టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు డాక్స్ వచ్చేసి ఖచ్చితంగా ఈ 1 వీక్లో మనకి ప్రాఫిట్ అయితే ఇవ్వబోతుంది. ఈ డాక్స్ లింక్ మీకు పెట్టేస్తాను. అలాగే బిట్ మార్ట్ అండ్ ఎల్ బ్యాంక్ సపోర్ట్ చేస్తున్నారు, అలాగే బింగ్ ఎక్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ డాక్స్ కూడా మిస్ అవ్వకండి. సో వీడియో తిందే గైస్, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అప్ అయితే అవ్వండి. అలాగే ఈ వీడియోకి ఒక 100 లైక్ టార్గెట్ ఇస్తాం, కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.